డీటెయిల్స్ చూస్తే ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ ఆయుర్వేద సంస్థ పతంజలికి సుప్రీంకోర్టు మరోసారి తలంటింది. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పతంజలి సంస్థపై పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగిన విధంగా క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ప్రచురించాలని సూచించింది. కానీ పతంజలి సంస్థ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకోవడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణ ప్రకటనలు గతంలో పతంజలి ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల సైజులోనే ఉన్నాయా అని ప్రశ్నించింది. దీనిపై వాదనలు వినిపించిన పతంజలి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గే ప్రకటనల కోసం 10 లక్షలు ఖర్చు చేసినట్లుగా న్యాయస్థానానికి విన్నవించారు. అయితే క్షమాపణలు చెబుతూ ఇచ్చిన ప్రకటన సైజుపై సుప్రీం ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. రాబోతున్న విచారణకు బాలకృష్ణ, రామ్దేవ్ బాబా ఇద్దరు కూడా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తారీఖుకు వాయిదా వేసింది. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ ఆయుర్వేద సంస్థ పతంజలికి సుప్రీంకోర్టు మరోసారి తలంటింది. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పతంజలి సంస్థపై పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగిన విధంగా క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ప్రచురించాలని సూచించింది. కానీ పతంజలి సంస్థ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకోవడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణ ప్రకటనలు గతంలో పతంజలి ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల సైజులోనే ఉన్నాయా అని ప్రశ్నించింది ధర్మాసనం. దీనిపై వాదనలు వినిపించిన పతంజలి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ప్రకటనల కోసం 10 లక్షలు ఖర్చు చేసినట్లుగా న్యాయస్థానానికి విన్నవించారు. అయితే క్షమాపణలు చెబుతూ ఇచ్చిన ప్రకటన సైజుపై సుప్రీం ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. రాబోతున్న విచారణకు బాలకృష్ణ, రామ్దేవ్ బాబా ఇద్దరు కూడా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తారీఖుకు వాయిదా వేసింది.